హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో వడ అండి. మసాలా వడ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, బయట వర్షం పడుతూ ఉన్నప్పుడు చాలా క్రిస్పీగా, టేస్టీగా, స్పైసీగా స్నాక్స్ అనేవి చేసుకొని తినాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా ఒక మొక్కజొన్న కండితో స్వీట్ కార్న్తో చాలా టేస్టీగా, క్రిస్పీగా మసాలా వడని చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ కార్న్ తీసుకుని వీటిని పైపీలంతా ఓపెన్ చేసిన తర్వాత ఈ పప్పుల్ని ఇలా మొత్తం అన్నీ కూడా ఒలిచి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. మనం క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. మనం ఎన్ని వడలు చేసుకోవాలి అనుకుంటే దానిని బట్టి మీరు పప్పులు అనేవి తీసుకోండి. నేను 2 కప్పుల పప్పులతో ఈ రెసిపీ అనేది చేయబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ తర్వాత మిగిలింది యాడ్ చేద్దామండి. ముందుగా కొంచెంగా వేసి మాత్రమే గ్రైండ్ చేయండి. ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి అనేది, జీలకర్ర అనేది చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. అందుకే ఇలా సాల్ట్ని కొంచెంగా యాడ్ చేసి వీటిని బరకగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఒలిచి రెడీగా పెట్టుకున్న పప్పుల్ని వేసుకోండి. మనం తీసుకున్న పప్పుల్లో 3 వంతుల పప్పుల్ని జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. మిగిలిన పావు వంతు పప్పుల్ని పక్కన పెట్టుకోండి. వీటిని మెత్తగా గ్రైండ్ చేద్దాం. ఇలా బాగా నలిగిన ఇలా స్వీట్ కార్న్ పేస్ట్ని అదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం మిగిలిన పక్కన పెట్టుకున్న పప్పుల్ని వేసుకుని వాటిని బరకగా గ్రైండ్ చేద్దాం. ఎక్కువగా నలగనివ్వకుండా కచ్చాపచ్చాగా నలిగించండి. ఈ విధంగా పప్పుల్ని అక్కడక్కడ చిన్న చిన్న బద్దలుగా కనిపించేలా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసి దానిని కూడా అలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఎందుకంటే మనం వడని తింటున్నప్పుడు ఇలా స్వీట్ కార్న్ ముక్కలు అనేవి, పప్పులు అనేవి పంటికి తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే 3 వంతుల పప్పుల్ని మెత్తగా గ్రైండ్ చేసి 1 వంతుని బరకగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం కరివేపాకుని వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని కొంచెంగా మిరియాల పొడి, కొంచెంగా గరం మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేసుకోండి, పొడి బియ్యపిండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఇవన్నీ కూడా స్వీట్ కార్న్కి ఆ పేస్ట్కి పట్టేంత వరకు చేత్తో బాగా కలుపుదాం. పిండి అనేది కొంచెం జారుగా ఉన్నట్లు అనిపిస్తే మరి కొంచెం శనగపిండిని, బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చండి. మనం పిండిని కొంచెం తీసుకుని ఇలా వడ చేసుకున్నట్లయితే వడ చేయటానికి కరెక్ట్గా రావాలి. ఈ విధంగా వచ్చేంత వరకు కొంచెంగా శనగపిండిని, బియ్యపిండిని మరలా యాడ్ చేసుకోవచ్చండి. దీనికి క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు. పప్పుల తేమను బట్టి పిండి అనేది పడుతుంది. ఈ విధంగా బ్యాటర్ని కొంచెం వడ చేసుకోవడానికి వీలుగా కలుపుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా అరచేతిలో వడలాగా చేసుకోండి. పిండి అనేది చేతులకు అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని ఇలా వడలాగా అరచేతిలో ఒత్తుకుని ఆయిల్లో వేసుకోండి. కళాయికి పట్టినన్ని వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మాత్రమే డీప్ ఫ్రై చేసినట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటాయి. ఈ విధంగా 2 వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి వేరొక ప్లేట్లో పెట్టుకోండి.
ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ కళాయికి ఆయిల్లో పట్టినన్ని వేసుకుని వాటిని కూడా ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే వడ అనేది లోపల వరకు బాగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత కుక్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. వేడి వేడి స్వీట్ కార్న్ మసాలా వడని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అండి. చాలా చాలా టేస్టీ రెసిపీ అండ్ హెల్దీ కూడా. ఈ స్నాక్స్ అనేవి స్పైసీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చుతాయి. టేస్టీగా చేసుకునే మసాలా వడ రెడీ అయిపోయింది కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.